హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. నేను చెయ్యలేక ఆపేద్దాం అనుకున్నాను, మీరు మాత్రం మెసేజ్లు పెడుతూనే ఉన్నారు రిపీట్ చేయండి 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 అని. అందుకని ట్రై చేస్తున్నాను, నాకు ఎక్కువ టైం అయితే దొరకట్లేదు. సో చాలా తక్కువ టైం. సో ఐ విల్ కవర్ జస్ట్ 2 pages ఆఫ్ ద హిందూ. ఓకేనా? సో మరి మనం అందిస్తున్న కోర్సులు, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద హిందూ వొకాబులరీ, మనం అందిస్తున్న కోర్సులు ప్రిడామినెంట్గా నేనే 3 సబ్జెక్ట్స్ కూడా హ్యాండిల్ చేస్తున్న కోర్సులు అవి. క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ నేను కవర్ చేస్తున్న కోర్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బ్యాంక్, సీసాట్, ఎస్ఎస్సి, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్, సుప్రీంలో మీకు ఏమొస్తుందంటే బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్బీఐ గ్రేడ్ బి కలిపి వచ్చేస్తాయి అనమాట. 3 కలిపింది అని సుప్రీం అంటాను. So I strongly recommend you people to go for Supreme Infinity. It covers all non-UPSC courses, non-UPSC, non-APPSC courses అని ఇందులో కవర్ అయిపోతాయి అనమాట. సో మంచి ఆపర్చునిటీ, మేక్ యూజ్ ఆఫ్ దిస్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్ని కోర్సుల పైన లైఫ్ టైం వ్యాలిడిటీ, డిస్కౌంటెడ్ ప్రైసెస్ రన్ అవుతున్నాయి. మరి వాళ్ళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ మీరు గమనిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ మనం చూడొచ్చు. సో మొదటి వర్డ్ వచ్చేసి ఐ ఆన్ చైనా. ఐ ఆన్ అనేది ఒక ఇడియం లాగా మీరు వాడచ్చు అనమాట. ఐ ఆన్ అంటే టు వాచ్ సంథింగ్ కేర్ఫుల్లీ. ఐ ఆన్ చైనా అంటే వాచింగ్ చైనా కేర్ఫుల్లీ అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఈ ఐ అనే పదాన్ని మనం రకరకాలుగా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూడండి. పెద్ద పెద్ద కంపెనీస్ చిన్న కంపెనీస్ని ఎక్వైర్ చేద్దాం అనుకుంటాయి. సో దిస్ బిగ్ కంపెనీ ఏ ఈజ్ ఐయింగ్ బి అంటారు. అంటే బీని కేర్ఫుల్గా చూస్తుంది, దాని షేర్లన్నీ కొనేసి ఎక్వైర్ చేసేద్దాం. ఆ మూడ్లో కూడా మనం వాడవచ్చు. సో వాచింగ్ కేర్ఫుల్లీ అనే సెన్స్లో ఈ పదాన్ని వాడతారు. ఇక్కడ ఇంకో పదం చూడండి, ఎక్స్పీడైట్ వర్క్ ఆన్ ఇంక్రీజింగ్ పెన్షన్ అన్నారు. ఎక్స్పీడైట్ అంటే అర్థం స్పీడప్. ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పీడైట్ ఈజ్ స్పీడప్. వర్క్ని స్పీడప్ చేయండి ఆన్ ఇంక్రీజింగ్ పెన్షన్. పెన్షన్ని ఇంక్రీజ్ చేసే విషయంలో వర్క్ని స్పీడప్ చేయండి అని దాని అర్థం అనమాట. ఎక్స్పీడైట్ అంటే అది దాని మీనింగ్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఫర్మ్స్ అప్ ఇట్స్ రిలీఫ్ ప్లాన్. రిలీఫ్ అంటే ఏంటి? ఉపశమనం. ఫర్ జోషిమత్. జోషిమత్లో నేల కుంగిపోవడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ ఇళ్ళన్నీ కూలిపోవడం జరిగింది. సో వాళ్ళకి ఉపశమనం, రిలీఫ్ అంటే ఫినాన్షియల్ రిలీఫ్. నష్టపోయిన వాళ్ళకి పరిహారం అంటాం చూడండి. ఆ పరిహారానికి సంబంధించిన ప్లాన్ని ఫర్మ్ అప్ చేశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫర్మ్ అప్? ఫర్మ్ అప్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? టు మేక్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఫైనల్ అనమాట. ఇంకా మరి మార్పులు చేర్పులు అక్కర్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాన్ చేస్తున్నారు, రకరకాలు అనుకుంటూ ఉంటాం. మార్పులు చేర్పులు చేస్తూ జనరల్గా ఫైనల్గా ఫైనల్ అయిపోయింది, ఇంకేం మార్చక్కర్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఫార్మింగ్ అప్. ఒక ప్లాన్ని కైండ్ ఆఫ్ ఫైనలైజ్ చేశారు, ఇంకా మార్చాల్సిన అవసరం లేకుండా మోర్ ఆర్ లెస్ ఫైనల్ అనే స్టేజ్కి తీసుకొచ్చారు అని చెప్పడానికి ఫార్మింగ్ అప్ అనే పదాన్ని వాడతారు. హెచ్సి క్వశ్చన్స్ యూజ్ ఆఫ్ పోక్సో యాక్ట్ ఇన్ అస్సాం క్రాక్ డౌన్. ఈ క్రాక్ డౌన్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మ. క్రాక్ డౌన్ అంటే మనకి ప్రభుత్వం ఏదైనా సరే ఒక తప్పుడు కార్యక్రమాల్ని ఆపడానికి ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలొస్తూ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ మాఫియా ఎక్కువగా ఉందని చెప్పి న్యూస్ వచ్చింది అనుకోండి. సో ప్రభుత్వం ఒక్కసారిగా, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకేసారి డ్రగ్ మాఫియాని అరికట్టాలని చెప్పేసి ఒకసారిగా రంగంలోకి దిగిపోతుంది. లైక్ టేకింగ్ స్ట్రాంగ్ యాక్షన్ టు స్టాప్ సంథింగ్. అలాగే ఐటీ రైడ్స్ ఒకేసారి జరుగుతాయి. ఐటీ రైడ్స్ అంటే ఐటీ ట్యాక్స్ ఎవేడర్స్ పైన ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గవర్నమెంట్ స్టార్టెడ్ క్రాకింగ్ డౌన్ ఆన్ ట్యాక్స్ ఇవేడర్స్ అనొచ్చు మనం. అంటే టేకింగ్ స్ట్రాంగ్ యాక్షన్ టు స్టాప్ సంథింగ్, అంటే ఒక తప్పుడు కార్యక్రమాన్ని ఆపడానికి ప్రభుత్వం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకునేటప్పుడు ఎక్కువగా ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. క్రాక్ డౌన్ అనే పదాన్ని వాడతారు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ డిప్. మర్చెండైజ్ అంటే గుడ్స్ అమ్మ, వస్తువులు, సేవలు కాదు. మర్చెండైజ్ అంటే అందులో సర్వీసెస్ ఇంక్లూడ్ అవ్వవు. ఎక్స్పోర్ట్స్ డిప్ అంటే తగ్గిపోయాయి. ఇది ఇక్కడ చెప్తోంది. సో నెక్స్ట్ 10th పేజ్, ఇది పేజ్ నెంబర్ 10. ఎందుకంటే పేజ్ నెంబర్ 1లో ఉన్న ఐటమ్స్కి రిమైనింగ్ బాట్ 10లో ఇస్తారు. అందుకే డైరెక్ట్గా పేజ్ నెంబర్ 10కి వచ్చాను. ఇండైజినస్ క్యారియర్ విక్రాంత్ విల్ బీ ఆపరేషనల్ బై ఇయర్ ఎండ్. ఇండైజినస్ అంటే నేటివ్, లోకల్ అని అర్థం అనమాట. లోకల్గా నేటివ్లీ మేడ్ ఆర్ లోకల్లీ మేడ్. దిస్ ఈజ్ అన్ ఇండైజినస్
వెరైటీ ఆఫ్ మ్యాంగో అన్నారనుకోండి, ఇది నేటివ్, ఇక్కడ మనకి భారతదేశంలో నేటివ్గా దొరికేది, అంటే వేరే ప్రాంతాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వెరైటీ కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు, ఇది మనకి లోకల్గా దొరికేది. ఇండైజినస్ వెరైటీ ఆర్ ఇండైజినస్ అంటే మనకి లోకల్గా నేటివ్గా అనే మీనింగ్లో ఎక్కువగా వాడతారు. సో విక్రాంత్ అనేది భారతదేశం ఇండైజినస్ టెక్నాలజీతో, ఎక్కువగా భారతీయ టెక్నాలజీని ఉపయోగించే, ఇండియన్ టెక్నాలజీని ఉపయోగించి మనం తయారు చేసుకున్న క్యారియర్ అది ఇయర్ ఎండ్ కల్లా రెడీ అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు చెప్పారు? నేవీ వాళ్ళు చెప్పారు. డొమెస్టిక్ ఇండస్ట్రీ గెట్స్ 75% డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే అంటే కేటాయించడం అంటాం చూడండి, కేటాయింపు. క్యాపిటల్ అంటే ఫండ్స్, ఇక్కడ మీనింగ్ ఫండ్స్. సో డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే, డిఫెన్స్కి మన యూనియన్ బడ్జెట్లో ఇచ్చిన అలొకేట్ చేసిన అమౌంట్లో 75% అమౌంట్ అనేది డొమెస్టిక్ ఇండస్ట్రీకే వస్తుంది. అంటే డిఫెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు అలొకేట్ చేస్తుంది ఫండ్స్. డిఫెన్స్ మనకి ఆర్మీ హెలికాప్టర్స్, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే మనకి వాళ్ళకి వెపన్స్ కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేయడానికి. అయితే దానికి ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంది. ఈ ఆర్డర్స్ అనేవి విదేశీ కంపెనీస్కి కాదు, డొమెస్టిక్ ఇండస్ట్రీకే ఎక్కువగా ప్లేస్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో 75% ఆర్డర్స్ ఫ్రమ్ డిఫెన్స్ ఇండస్ట్రీకి వచ్చిన అమౌంట్ 100 రూపాయలు అనుకుంటే 75 రూపాయలు డొమెస్టిక్ కంపెనీస్కి ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు అని అర్థం అనమాట. ఇక్కడ క్యాపిటల్ అవుట్లే అంటే నిధుల కేటాయింపు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. హెచ్ఏఎల్ టు ప్రొవైడ్ మెయింటెనెన్స్ అండ్ ఓవర్హాల్ సపోర్ట్ ఫ్రమ్ MQ-9B డ్రోన్ ఇంజిన్స్ ఇన్ ఇండియా. ఓవర్హాలింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఓవర్హాల్ అంటే మార్పు చేయడం. ఓవర్హాల్ అంటే మీకు ఒక మొత్తం పీస్ బై పీస్ ఎగ్జామిన్ చేయడాన్ని ఓవర్హాలింగ్ అంటాం. ఏ థరో ఎగ్జామినేషన్ ఆఫ్ మెషినరీ ఆర్ ఎ సిస్టమ్ విత్ రిపేర్స్ ఆర్ చేంజెస్ మేడ్ ఇఫ్ నెససరీ. అంటే ఓవర్హాల్ అనేది మీకు ఎలా వాడతారంటే, ఒక సిస్టంలో మార్పు అనే మీనింగ్లో ఈ ఓవర్హాల్ అనే పదాన్ని వాడతాం. సో థరోగా చెక్ చేసి మార్పు ఏమైనా అవసరమైతే దాన్ని తీసుకురావడం. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ వీ ఓవర్హాల్ అవర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో పరిపాలనా స్ట్రక్చర్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది, క్రిటికల్గా ఎగ్జామిన్ చేసి మార్చాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ మైల్డ్ ఇన్ కరప్షన్లో మునిగిపోయింది అని చెప్పి మనం అనొచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రొటెస్ట్ క్యాలెండర్. ప్రొటెస్ట్ అంటే నిరసన. క్యాలెండర్ ఫర్ 23-24, ఈ 23-24లో ఈ సంవత్సరంలో మనం ఏ నిరసనలు చేపట్టాలి అని చెప్పి క్యాలెండర్ రెడీ చేసుకున్నారంట. టు ప్రెస్ ఫర్ స్టేట్హుడ్ ఫర్ లదాఖ్కి స్టేట్హుడ్ కావాలి, లదాఖ్ని సెపరేట్ స్టేట్గా చెయ్యాలి అని చెప్పేసి నిరసనలు వ్యక్తపరచాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఏ రోజు ఎక్కడెక్కడ ఎన్నెన్ని నిరసనలు చేయాలని చెప్పేసి ప్రొటెస్ట్ క్యాలెండర్ అనేది రెడీ చేసుకున్నారు. సో ఇక్కడ ప్రెస్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి? టు ట్రై ఇన్ ఏ రిజల్యూట్ మేనర్, ట్రై ఇన్ ఏ డిటర్మైన్డ్ మేనర్, పట్టుదలతో ప్రయత్నించడం. డిటర్మైన్డ్ మేనర్ ఆర్ వే, డిటర్మైన్డ్ వే అని అర్థం. ఆర్ టు మేక్ ఎ డిమాండ్, ఒక డిమాండ్ చేయడము. టు వర్క్ హార్డ్ టు విన్ సపోర్ట్, రైట్, కష్టపడి మనం ఏదైతే అనుకున్నామో అది జరిగేలా చేయడానికి కష్టపడడం. ఇలా రకరకాల మీనింగ్స్ తీసుకోవచ్చు. సో లదాఖ్కి స్టేట్హుడ్ తెప్పించడానికి ప్రయత్నాలు చేయాలి, ఆ ప్రయత్నాలు చేయడం కోసం నిరసనలు చేయాలి, నిరసనలు ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పి క్యాలెండర్ రెడీ చేసుకున్నారు అని అక్కడ మీనింగ్ కనిపిస్తుంది మనకి. కాశ్మీర్స్ మార్కెట్స్ డౌన్ షట్టర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? కాశ్మీర్స్ మార్కెట్స్ డౌన్ షట్టర్స్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ షట్టర్స్? దీని మీనింగ్ ఏంటి? పుట్ డౌన్ ద షట్టర్స్ అంటే అర్థం ఏంటి? క్లోజ్ చేసేయడం అని అర్థం. పుట్ డౌన్ ద షట్టర్ అంటే క్లోజ్ చేసేయడం. అబ్జర్వ్డ్ ఇస్ షట్ డౌన్. షట్టర్స్ దించేశారు, ఇంకేం లేదమ్మా, షట్టర్లు దించేశారు అంటాం కదా, అంటే మార్కెట్స్ క్లోజ్ అని అర్థం. ఒక ప్రొటెస్ట్ లాగా నిరసన వ్యక్తపరుస్తూ మోస్ట్ కమర్షియల్ హబ్స్, కాశ్మీర్ వ్యాలీలో ఉన్న చాలా బిజినెస్ సముదాయాలన్నీ కూడా ఒకసారిగా మార్కెట్ని క్లోజ్ చేసేసుకున్న, డోర్లు క్లోజ్ చేసి నిరసన వ్యక్తపరిచారు. అది దాని యొక్క మీనింగ్. సో వొకాబులరీ మీకు ఇంకా ఎక్కువసేపు కావాలి అంటే మీరు ఒక పని చేయొచ్చు. డైలీ వొకాబులరీ
ఒక కోర్స్ లాగా వేరేగా మొత్తం ఇంగ్లీష్ అంతా మాకు అక్కర్లేదు, ఓన్లీ వొకాబులరీ కావాలనుకునే వాళ్ళకి కేవలం 500 పర్ మంత్ ఫీజు పెట్టి సెపరేట్ కోర్స్ కూడా రన్ అవుతుంది. రాత్రి 7 నుంచి 7:30 7 to 7:30 PM. సో 500 రూపాయలు కడితే సరిపోతుంది పర్ మంత్. మీరు తర్వాత ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓన్లీ వొకాబులరీ కావాలంటే ఇది ఆప్షన్. వొకాబులరీతో పాటు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అన్నీ కావాలంటే యూ బెటర్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఫ్రీగానే చెప్పొచ్చు కదా యూట్యూబ్లో అని మీరు అడగొచ్చు. మై టైమ్ ఈజ్ నీడెడ్ బై ఎవ్రీవన్. యూపీఎస్సీకి నేను కేటాయించాలి, అందరికీ కేటాయించాలి. సో ఇంతకంటే ఎక్కువ టైం యూట్యూబ్కి ఇవ్వలేని పరిస్థితి, మీరు అర్థం చేసుకుంటారు. నచ్చితే రండి, లేకపోతే యూట్యూబ్లోనే చెప్పినంత వరకు వినండి, నేర్చుకోండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.